ఓకే. ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పుకున్న ఎస్‌క్యూఎస్‌కి సింపుల్ క్యూ సర్వీస్‌కి ప్రాక్టికల్ చూద్దామండి. సింపుల్ క్యూ సర్వీస్‌కి ప్రాక్టికల్ చూద్దాము. మీకు డైరెక్ట్‌గా ఆప్షన్ కనపడితే ఇక్కడ క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ సర్వీసెస్‌లోకి వెళ్లి మీరు ఎస్‌క్యూఎస్ అని టైప్ చేసినా సరే యూ కెన్ ఫైండ్ ది ఆప్షన్ సింపుల్ క్యూ సర్వీస్ అండి. ఓకే. సో, సింపుల్ క్యూ సర్వీస్ మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్న వెంటనే యూ విల్ గెట్ దిస్ కన్సోల్ విండో. ఈ విండో వస్తుందంటే అమెజాన్ ఎస్‌క్యూఎస్ ఏ మెసేజ్ క్యూయింగ్ సర్వీస్. ఓకే. ఇక్కడ ఏం రాసాడో చూద్దామండి. ప్రొవైడ్స్ క్యూస్ ఫర్ హై థ్రూపుట్ సిస్టమ్ టు సిస్టమ్ మెసేజింగ్. సో, హై థ్రూపుట్ ఓకే. అంటే ఎక్కువగా మనకి స్పీడ్‌ని పెంచుకోవడానికి సిస్టమ్ తాలూకా ప్రాసెస్ స్పీడ్‌ని, అలాగే మెసేజింగ్ సిస్టమ్ టు సిస్టమ్ మెసేజెస్ టు అండ్ ఫ్రో మోషన్‌లో ఫార్వర్డ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకునే సర్వీసే ఎస్‌క్యూఎస్ అండి. యూ కెన్ యూజ్ క్యూస్ టు డీకపుల్ హెవీ వెయిట్ ప్రాసెసెస్. ఓకే. సో, డీకపుల్ అంటే విడివిడిగా పంపించడం అనమాట. అండ్ టు బఫర్ అండ్ బ్యాచ్ వర్క్. ఓకే. వీటిని విడివిడిగా ప్రాసెస్ చేయడం. ప్రాసెస్ హెవీ వెయిట్ ప్రాసెస్ అండ్ టు బఫర్ వాటిని విడివిడిగా తీసుకొని అండ్ బ్యాచ్ వర్క్. బ్యాచ్ వైస్ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అమెజాన్ ఎస్‌క్యూఎస్ స్టోర్స్ మెసేజెస్ అంటిల్ మైక్రో సర్వీసెస్ అండ్ సర్వర్‌లెస్ అప్లికేషన్స్ ప్రాసెస్ దెమ్. ఓకే. ఈ మెసేజెస్ తన దగ్గర ఆ క్యూలో ఎంతవరకు ఉంచుకుంటుందంటే మైక్రో సర్వీస్ గానీ, లేదా సర్వర్‌లెస్ అప్లికేషన్స్ గానీ, అంటే ఒక సాఫ్ట్‌వేర్ ప్రాసెసెస్ దెమ్. సర్వర్‌లో ఉండే అప్లికేషన్స్ దాన్ని ప్రాసెస్ చేసేంత వరకు కూడా ఉంచుకుంటుందండి. మాక్సిమం టైమ్ ఔట్ పీరియడ్ కూడా మనం అక్కడ ఇదివరకు చదువుకున్నాం కదండీ! 14 డేస్ టైమ్. ఓకే. అండ్ బై డిఫాల్ట్ 4 డేస్ టైమ్ ఉంటుంది. సరే ఎనీవేస్ ఇవన్నీ మనం అక్కడ మాట్లాడుకున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూడండి ప్రైజింగ్ చూసుకోవచ్చు ఇక్కడ. యూ కెన్ గెట్ స్టార్టెడ్ విత్ అమెజాన్ ఎస్‌క్యూఎస్ ఫర్ ఫ్రీ. బట్ ఆల్ కస్టమర్స్ కెన్ మేక్ 1 మిలియన్ అమెజాన్ ఎస్‌క్యూఎస్ రిక్వెస్ట్ ఫర్ ఫ్రీ ఈచ్ మంత్. ప్రతి మంత్ 1 మిలియన్ రిక్వెస్ట్ ఫ్రీగా ఉంటాయండి. సమ్ అప్లికేషన్స్ మైట్ బి ఏబుల్ టు ఆపరేట్ విత్ దిస్ ఫ్రీ టైర్ లిమిట్. కొన్నింటికనండి అన్నిటికి ఉండదు. ఒకసారి కాస్ట్ కాలిక్యులేటర్ క్లిక్ చేసి అసలు ఎలా ఉన్నది సర్వీస్ ఒకసారి ఎలా ప్రైజింగ్ చేస్తుందో చూద్దామండి. యాహ్! ఇక్కడ చూడండి. ఫ్రమ్ 1 మిలియన్ టు 100 బిలియన్ రిక్వెస్ట్ పర్ మంత్. మీకు ఒకవేళ స్టాండర్డ్ క్యూస్ అయితే మాత్రం దిస్ ఈస్ ద ప్రైస్ రేంజ్ అండి. 0.40 మనం నోట్స్‌లో చెప్పుకున్నట్టుగే. అదే ఫీఫో అయితే మాత్రం 0.50 ఉంటుందండి. ఓకే. 100 బిలియన్ నుంచి 200 బిలియన్ మధ్యలో నీ రిక్వెస్ట్ గాని ఉంటే ప్రతి మంత్ కాస్ట్ కొద్దిగా తగ్గుతుంది. ఓకే. లేదా 200 బిలియన్ అబోవ్ ఉంటే మాత్రం నీకు కాస్ట్ 0.24 అండ్ 0.35 ఫర్ ఫీఫో. ఈ ప్రైస్ రేంజ్ ఇలా ఉంటదండి. అలాగే ఇంకా ఎందులో మీకు కాస్ట్ పడతాయి ఏంటి అనేది జెప్పేసి మనం నోట్స్‌లో గూడా మీకు నేను జెప్పాను. కేఎంఎస్ సర్వీస్ వాడుకున్నా, S3 బకెట్స్ వాడుకున్నా, పేలోడ్స్ వాడుకున్నా. ఓకే. సో, ఇది 64 చంక్ ఆఫ్ పేలోడ్ ఈస్ బిల్డ్ ఫర్ పర్ రిక్వెస్ట్ అని జెప్పాను గదండీ! నేను నోట్స్ కూడా ఇక్కడి నుంచి తీసుకొని తయారు చేసుకున్నదే. ఓకే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ హియర్. సరే ఎనీవేస్ మళ్ళా బ్యాక్ టు ఎస్‌క్యూఎస్ సర్వీస్ అండి. సో, క్లిక్ హియర్ క్రియేట్ క్యూ. సో, క్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తున్నాయి మనం చెప్పుకున్నట్టు. ఓకే. యూ కాంట్ చేంజ్ ద క్యూ టైప్ ఆఫ్టర్ యూ క్రియేట్ ఎ క్యూ. సో, ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం క్యూని మార్చలేము. ఓకే. సో, స్టాండర్డ్ గాని, ఫీఫో గాని మనం ఆల్రెడీ డీటెయిల్‌గా చదువుకున్నాం కదండీ! స్టాండర్డ్ అంటే ఏంటి? ఫీఫో అంటే ఏంటో. అట్‌లీస్ట్ వన్స్ డెలివరీ మెసేజ్ ఆర్డర్డ్ ఇజంట్ ప్రిజర్వ్డ్. ఏ మెసేజ్ అయితే మనం పెట్టుకున్నామో అది ప్రిజర్వ్ అయితే ఉండదు. ఓకే. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ డెలివరీ మెసేజ్ ఆర్డరింగ్ ఈస్ ప్రిజర్వ్డ్. సరే ఎనీవేస్ వి గో విత్ స్టాండర్డ్ ఫస్ట్. మనం స్టాండర్డే సెలెక్ట్ చేసుకుందాము అండి. సో, లెట్స్ సెలెక్ట్ స్టాండర్డ్ అండ్ నేమ్ ద క్యూ. ఈ నేమ్ ఆఫ్ ద క్యూ అన్నది మనకి స్పేసెస్ ఉండకూడదండి. అండ్ యూనిక్‌గా ఉండాలి. ఏ యూనిక్ నేమ్ ఈస్ కేస్ సెన్సిటివ్ అండ్ కెన్ హావ్ టు 80 క్యారెక్టర్స్. ఆల్రెడీ మనకేమైనా క్యూస్ ఉన్నాయనుకోండి ఆ నేమ్స్ మళ్ళా రిపీట్ చేసి ఇవ్వకూడదు. వి హావ్ టు గివ్ ఎ న్యూ నేమ్ అనమాట దీనికి. ఓకే. సో, మై ఎస్‌క్యూఎస్ ఓకే. Q1 అని అంటాను. ఓకే. లెట్ అస్ సీ వాట్ ఇట్ సేస్. తీసుకుంటుందో లేదో చూద్దామండి. నౌ కాన్ఫిగరేషన్ పార్ట్ అండి. ఇక్కడ చూడండి విజిబిలిటీ టైమ్‌ఔట్. ఏంటి విజిబిలిటీ టైమ్‌ఔట్? మనం మెసేజ్ క్యూలో పెట్టిన దగ్గర నుంచి మెసేజ్ ప్రాసెస్ అవ్వడానికి అంటే సర్వర్ ఆ మెసేజ్‌ని యాక్సెప్ట్ చేయడానికి మధ్యలో వెయిట్ చేసే పీరియడ్‌నే విజిబిలిటీ టైమ్‌ఔట్ అని చెప్పాం. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్‌లో ఇక్కడ విజిబిలిటీ టైమ్‌ఔట్ అంటే ఏంటో మీరు చదువుకోవచ్చు. సెట్స్ ద లెంగ్త్ ఆఫ్ ద టైమ్ దట్ ఎ మెసేజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద క్యూ అండ్ విల్ నాట్ బి విజిబుల్ టు అదర్ మెసేజ్ కన్స్యూమర్స్. సో, వేరే సర్వర్స్‌కి ఆ మెసేజెస్ అనేవి డిస్‌ప్లే చేయవన్నమాట. డిఫాల్ట్ 30 సెకండ్స్ ఉన్నాదండి. ఓకే. లెట్ అస్ సే వి కెన్ యూజ్ 30 సెకండ్స్. ఓకే. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో చెక్ the visibility timeout. The default is 30 seconds అండి. The default timeout for visibility timeout is 30 seconds that you can extend అండి.
ఓకే. దీన్ని మనము ఎంత దూరమైనా మనం పెంచుకోవచ్చు. మాక్సిమం ఇక్కడ మీకు ఎలా ఉంటదో చూడండి. సెకండ్స్‌లో కదా ఉంది. సపోజ్ లెట్ అస్ క్లోజ్ దిస్. మినిట్స్, అవర్స్ వరకు పెంచుకొని వెళ్ళొచ్చు. మెసేజ్ రిటెన్షన్ పీరియడ్. రిటెన్షన్ పీరియడ్ అంటే ఏం చదువుకున్నామండి మనం? ఒకసారి గుర్తెచ్చుకోండి. ఈస్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ అమెజాన్ ఎస్‌క్యూఎస్ రిటైన్స్ ఎ మెసేజ్ దట్ డస్ నాట్ గెట్ డిలీటెడ్. ఓకే. ఏ మెసేజ్ అయితే అసలు ప్రాసెస్ అవ్వకుండా ఉన్నదో, ఆ ప్రాసెస్ అవ్వలేని మెసేజెస్‌ని రిటెన్షన్ పీరియడ్‌లో ఏం చేస్తదంటే 4 డేస్ వరకు చూసి తర్వాత డిలీట్ చేసి పారేస్తదండి. అది ప్రాసెస్ అయినా అవ్వకపోయినా సరే. దీన్ని మనం ఎంతకైనా తగ్గించుకోవచ్చు, ఇంకా పెంచుకోవచ్చు అప్ టు 14 డేస్. ఓకే. రైట్. ఫైన్. నెక్స్ట్ డెలివరీ డిలే. సో, డెలివరీ డిలే అంటే రీసెంట్‌గా మనం చదువుకున్నామండి. ఇఫ్ యువర్ కన్స్యూమర్స్ నీడ్ అడిషనల్ టైమ్ టు ప్రాసెస్ మెసేజెస్, యూ కెన్ డిలే ఈచ్ న్యూ మెసేజ్ కమింగ్ టు ద క్యూ. సో, దీన్ని డెలివరీ డిలే టైమ్ ఔట్ అని అంటామండి. టైమ్ పీరియడ్ అని అంటాము. సో, ప్రాసెస్ అవ్వడానికి దానికి ఇంకా టైం పడుతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే, ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంచుదాము అని మనం అనుకున్నామనుకోండి. ఇఫ్ ద కన్స్యూమర్ నీడ్, కన్స్యూమర్స్ అంటే సర్వర్స్ అండి. ఇఫ్ యువర్ కన్స్యూమర్స్ నీడ్ అడిషనల్ టైమ్ టు ప్రాసెస్ మెసేజెస్, యూ కెన్ డిలే ఈచ్ న్యూ మెసేజ్ కమింగ్ టు ద క్యూ. అంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా ఉండే ప్రాసెసెస్ కంప్లీట్ అయిన తర్వాతే క్యూలోకి నెక్స్ట్ మెసేజ్ అనేది రావాలి అనుకుంటే, అప్పుడు అంటే పాత మెసేజెస్ అన్నీ క్లియర్ ఔట్ అయిన తర్వాతే కావాలి అనుకుంటే, ఎప్పుడు ఏ టైం తర్వాత నువ్వు డెలివరీ పెట్టమంటావు? 1 మినిట్ తర్వాత లేదా 10 మినిట్స్ తర్వాత ఇలా ఎంత మినిట్స్ తర్వాత నువ్వు డెలివరీ డిలేని సెట్ చేద్దాం అనుకోవచ్చు. దీని మినిమమ్ టైమ్ 0 అండి. అంటే డెలివరీ డిలే ఏమీ ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చేయచ్చు. మాక్సిమం 15 మినిట్స్ వరకు నువ్వు ఒక క్యూలో మెసేజ్‌ని, కొత్త మెసేజెస్‌ని రాకుండా ఆపొచ్చు. నెక్స్ట్ రిసీవ్ మెసేజ్ వెయిట్ టైమ్. దీని గురించి కూడా డిస్కస్ చేసాం కదండీ. రిసీవ్ మెసేజ్ వెయిట్ టైమ్. ఓకే. ఈస్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ పోలింగ్ విల్ వెయిట్ ఫర్ ద మెసేజెస్ టు బికమ్ అవైలబుల్ టు రిసీవ్. ఓకే. ఇట్స్ ఎ వెయిట్ టైమ్. It is the receive message wait time is the maximum amount of time that pooling will wait. ఓకే. ఈ పూలింగ్ అంటే ఒక మెసేజ్ వెనకాతల ఒక మెసేజ్ అరేంజ్ అవ్వడం అండి క్యూలో. ఫర్ మెసేజెస్ టు బికమ్ అవైలబుల్ టు రిసీవ్. సో, రిసీవ్ చేసుకోవడానికి ఎంత టైం వెయిట్ చేయమంటావు? ఓకే. ద పోలింగ్ విల్ వెయిట్. పోలింగ్ అంటే అక్కడ మెసేజ్, కొత్త మెసేజ్ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటది కదా సర్వర్. ఆ వెయిట్ చేసుకునే టైం అనమాట. ఇప్పుడు పోలింగ్ వచ్చి మనకి అక్కడ ప్రతిసారి అసలు ఆగకుండా వచ్చేస్తుందనుకోండి స్టాండర్డ్‌లో. ఆ స్టాండర్డ్‌లో అదే కదండీ ఉంటది. సపోజ్ ఇదే ఫీఫోలో పెట్టుకున్నామనుకోండి, మనం దీన్ని మార్చుకోవచ్చు టైము. ఇక్కడ చూడండి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది ఇక్కడ. ఇఫ్ యూ సెట్ ద రిసీవ్ మెసేజ్ వెయిట్ టైమ్ టు 0, ద రిసీవ్ రిక్వెస్ట్స్ ఆర్ షార్ట్ పోలింగ్. వెంటనే అది ఎక్కడికెళ్తుందండి? డైరెక్ట్‌గా షార్ట్ పోలింగ్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. లేదు నేను పెంచుకుందాము అనుకుంటే, అప్పుడు మీకు లాంగ్ పోలింగ్‌లోకి కన్వర్ట్ అవుతుందండి. అయితే మొత్తానికి ఇదంతా దేనికి అంటే ఈ రిసీవ్ మెసేజ్ వెయిట్ టైమ్ ఔట్ అనేది సో, బిట్వీన్ 0 అండ్ 20 సెకండ్స్ దీని రేంజ్ ఉంటుంది. సో, ఇదేం చెప్తుంది అంటే నీకు కొత్త మెసేజ్ వచ్చిందా లేదా చెక్ చేయడానికి ఎంత టైం తీసుకొని చెక్ చేయమంటావు. సింపుల్‌గా అది రిసీవ్ మెసేజ్ వెయిట్ టైమ్. నెక్స్ట్ మెసేజ్ రిటెన్షన్ పీరియడ్ చెప్పుకున్నాము. మాక్సిమం మెసేజ్ సైజ్. సో, మాక్సిమం మెసేజ్ సైజ్ ఎంత పెట్టమంటావు? 256 కేబీ డిఫాల్ట్ అండి. 1 కేబీ నుంచి 256 కేబీ మ్యాక్స్ అదే సైజు. ప్రతి దానికి ఇప్పుడు ఇందులో 64 చంక్స్ బట్టి మనకి రేట్ అనేది అప్లై అవుతుందనమాట. ఓకే. అలాగే యాక్సెస్ పాలిసీ. డిఫైన్ హూ కెన్ యాక్సెస్ యువర్ క్యూ. ఎవరెవరు ఈ క్యూని యాక్సెస్ చేసుకోవచ్చో మనం చెప్పొచ్చు. బేసిక్ ఏంటంటే యూజ్ సింపుల్ క్రైటీరియా టు డిఫైన్ బేసిక్ క్యూ పాలిసీ. ఓన్లీ ద క్యూ ఓనర్, ఎవరైతే క్యూకి ఓనర్ ఉన్నారో అంటే ఇప్పుడు మనమే కదా క్రియేట్ చేస్తున్నాము అకౌంట్ హోల్డర్, వాళ్ళు మాత్రమే సెండ్ మెసేజెస్‌కి చేయగలరా? ఓన్లీ ద స్పెసిఫైడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్, ఐఎఎం యూజర్స్ అండ్ రోల్స్. ఇది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ తాలూకా ఐఎఎం రోల్స్ గాని, అకౌంట్ నేమ్స్ గాని ఇక్కడ రాసుకోవచ్చండి. ఓకే. సో, ప్రస్తుతానికి ఓనర్ ఒకటే సరిపోతుంది. అలా కాకుండా డిఫైన్ హూ కెన్ రిసీవ్ మెసేజెస్ ఫ్రమ్ ద క్యూ. సో, ఎవరు పంపించగలరో దానికి, ఎవరు రిసీవ్ చేసుకోగలరో దానికి. ఇప్పుడు 2 ఓనర్‌లోనే పెట్టాను. ఓనర్ మాత్రమే పంపించగలరు, చేయగలరని. అదే అడ్వాన్స్‌లోకెళ్ళిందనుకోండి, మనం కోడ్ రాసుకోవచ్చు జేసన్‌లో. సో, ఇఫ్ యూ ఆర్ వెల్ ఫెమిలియర్ విత్ జేసన్ కోడ్, యూ కెన్ రైట్ ద కోడ్. ఓకే. ప్రస్తుతానికి నా ఐడీ ఇది కాబట్టి, ఈ ఐడీ ఉన్న వాళ్ళే మనకి అలౌ చేయొచ్చు. ఓకే. ఓనర్ స్టేట్మెంట్ అనమాట. వీళ్ళు మాత్రమే నాకు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది ఈ రీజియన్ నుంచే తీసుకోవాలి అని చెప్పేసి జేసన్ కోడ్ మనం జనరేట్ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఎనీవేస్ ద బేసిక్ థింగ్ ఈస్ గుడ్. దానికి కూడా కోడ్ ఉంటుందండి. అదర్‌వైస్ వీ కెన్ ఎడిట్ ద కోడ్ ఓవర్ హియర్. ఎనీవేస్ ఇది అలా ఉంటుంది. ఆ తర్వాత రీడ్రైవ్ అలౌ పాలిసీ. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్ అండి. రీడ్రైవ్ అలౌ పాలిసీ అని చెప్పేసి ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేయొచ్చు. ఐడెంటిఫై విచ్ సోర్స్ క్యూస్ కెన్ యూజ్ దిస్ క్యూ యాస్ ఎ డెడ్ లెటర్ క్యూ. ఓకే.
విచ్ సోర్స్ క్యూస్, ఏ క్యూస్ కెన్ యూజ్ దిస్ క్యూ యాజ్ ఏ డెడ్ లెటర్ క్యూ. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రీడ్రైవ్ అలౌ పాలసీ వచ్చేసరికి ద రీడ్రైవ్ అలౌ పాలసీ డిఫైన్స్ విచ్ సోర్స్ క్యూస్ కెన్ యూజ్ దిస్ క్యూ యాజ్ ఏ డెడ్ లెటర్ క్యూ. ఏ సోర్స్ క్యూస్ దీన్ని డెడ్ లెటర్ క్యూ కింద వాడుకోవచ్చు. ఓకే, ద రీడ్రైవ్ అలౌ పాలసీ ఈజ్ డిసేబుల్డ్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద సేమ్ బిహేవియర్ యాజ్ అలౌయింగ్ ఆల్ ది సోర్స్ క్యూస్. ఇది అంత ఇంపార్టెంట్ ఆప్షన్ ప్రస్తుతానికైతే కాదండి, ఇట్ ఈస్ ఆప్షనల్. అయితే ఏంటంటే మనకి క్లాస్లో చెప్పుకున్నాం మనం ఏమని, రీడ్రైవ్ అలౌ పాలసీ డిఫైన్స్ ద విచ్ సోర్స్ క్యూస్ యూజ్ యాజ్ దిస్ క్యూ యాజ్ ఏ డెడ్ లెటర్ క్యూ. సో ఇప్పుడు డెడ్ లెటర్ క్యూ అంటే ఏం చెప్పుకున్నామండి మనం, ఈ ఎంతటికీ ప్రాసెస్ అవ్వకపోతే ఆ ప్రాసెస్ అవ్వలేని మెసేజెస్ అన్నీ కూడా మనకి డెడ్ లెటర్ క్యూలోకి వెళ్ళిపోతాయి. ఆ క్యూస్ని ఏం చేస్తుందంటే రీడ్రైవ్ మళ్ళీ ఇంకొకసారి ఈ రీడ్రైవ్ పాలసీలో కానీ మనం పెడితే వాటిని మళ్ళీ ఇంకొకసారి వేరే సర్వర్స్తో ప్రాసెస్ చేయడానికి మళ్ళీ దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్ ఇది డిసేబుల్డ్లో ఉంటుందండి. ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే డెడ్ లెటర్ క్యూలోకి వచ్చిన మెసేజెస్ కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రాసెస్ అవుతాయి అనమాట. ప్రస్తుతానికి అవసరం లేదండి. అలాగే ఎన్క్రిప్షన్ కావాలి అనుకుంటే వీ కెన్ ఈజీలీ ఎనేబుల్ ఇట్. ఎనేబుల్ చేయగానే మనకు అడుగుతుందండి ఏ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ కావాలంటే కేఎంఎస్ సర్వీస్ అయితే చార్జబుల్ అండి. SSE/KES an encryption key that Amazon SQS creates, manages and uses for you. ఓకే, కేఎంఎస్కి అయితే మనకి చార్జెస్ పేయబుల్ ఉంటాయండి. ఇది కొంచెం ఫ్రీ అనుకోవచ్చు కానీ బట్ నాట్ కంప్లీట్లీ ఫ్రీ. బట్ ఎనీవేస్ లెట్ us లీవ్ దెమ్ టు డిఫాల్ట్, అంటే డిసేబుల్డ్లోనే పెట్టేద్దాం. అండ్ అనదర్ థింగ్ ఈస్ డెడ్ లెటర్ క్యూ. సెండ్ అన్డెలివరబుల్ మెసేజెస్, అంటే ప్రాసెస్ అవ్వలేని మెసేజెస్ టు ఏ డెడ్ లెటర్ క్యూ. సో ఈ డెడ్ లెటర్ క్యూకి దాన్ని పంపించే, ఇగో ఏవైతే ప్రాసెస్ అవ్వలేని క్యూస్ ఉన్నాయో ఒరిజినల్ క్యూస్లో వాటిని ఈ క్యూకి పంపించే. ఇది కూడా ఆప్షనల్ అండి. ఎనేబుల్ చేస్తే మనం మళ్ళీ క్యూ క్రియేట్ చేయాలి. సో చూస్ ద క్యూ, ఏ క్యూ ఉంది, ఆల్రెడీ ఉన్న క్యూస్ ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ ఉంటే ఆ క్యూస్. ఓకే, ఎంటర్ ఏ డెడ్ లెటర్ క్యూ ఏఆర్ఎన్, లేదా దాని ఏఆర్ఎన్ కానీ దాని ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ కానీ ఇలాంటి ఏమైనా ఉంటే దీనికి అటాచ్ చేసి పెట్టుకోవచ్చు. ఏమీ లేవు కాబట్టి మనకి అక్కడ ఏమీ చూపించట్లేదు. ఓకే, సో బై డిఫాల్ట్ సెట్ ద క్యూ టు రిసీవ్ అన్డెలివరబుల్ మెసేజెస్ ఈస్ బై డిఫాల్ట్ డిసేబుల్డ్ అండి. ట్యాగ్స్ ఆప్షనల్ అండి. లేబుల్స్ అసైన్ చేసుకోవచ్చు. ట్రాక్ AWS కాస్ట్ వాటిని ఇక్కడ మనకి ట్యాగ్స్లో పెట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రాగా దాని వాల్యూ అవి ఏంటో పెట్టేసి మనం చూసుకోవచ్చు అనమాట. ఎనీవేస్ వీ డోంట్ నీడ్ ట్యాగ్స్ రైట్ నౌ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ క్యూ. సో క్యూ MySQS Q1 created successfully. You can now send and receive messages. So this is what we need it. రైట్ నౌ మనకు కావాల్సింది ఇదే. సో ఇక్కడ మనకి ఉన్న అవైలబుల్ ఆప్షన్స్ ఏంటో చూసుకుందామండి. సో MySQS Q1 అండి, ఇక్కడ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉన్నది. వీ కెన్ డిలీట్ ద క్యూ. ఓకే, పర్జ్ కూడా ఆల్మోస్ట్ డిలీట్ లెక్కలోకే వస్తుందండి. ఓకే, స్లైట్ డిఫరెన్స్ ఉన్నది పర్జ్ అండ్ డిలీట్కి. అండ్ ఆల్సో సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్. ఓకే, సో వాట్ ఎవర్ ద క్యూ దట్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఈస్ ఆఫ్ స్టాండర్డ్ టైప్ అండ్ దిస్ ఈస్ ద ARN ఫర్ అవర్ క్యూ. ఈ క్యూని యాక్సెస్ చేయాలంటే ఈ ARN కావాలండి ప్రోగ్రామర్స్కి. సో ఈ ARN యూస్ చేసి ప్రోగ్రామర్స్ ఈ క్యూని యాక్సెస్ చేసుకోగలుగుతారు. అండ్ దే నీడ్ సమ్ మోర్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. అండ్ ఎప్పుడు క్రియేట్ అయింది, మ్యాక్సిమం మెసేజ్ సైజ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఓకే, రిటెన్షన్ పీరియడ్ ఏంటి, డిఫాల్ట్గా మనం ఇందాక ఇచ్చిన ఆప్షన్స్లోనే ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. బికాస్ వీ డిడ్ నాట్ టేక్ ఎనీ ఫీఫో, దట్స్ వే మనకి ఫీఫో ఉన్నవన్నీ కూడా మనకి లేట్ ఇది అవుతుందండి, కొద్దిగా ఇదవుతుంది. అండ్ ఇక్కడ చూడండి SNS సబ్స్క్రిప్షన్స్ అని చెప్పేసి ఇక్కడ SNS మనం ప్రస్తుతానికి ఇంకేం వాడట్లేదు కనుక వీ డోంట్ సీ ఎనీథింగ్ హియర్. ఓకే, SNS సబ్స్క్రిప్షన్స్ ఏవి ఉండవు. లాంబ్డా ట్రిగ్గర్స్ అంటే లాంబ్డా ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఈ క్యూని మనం ట్రిగ్గర్ చేయొచ్చండి. ట్రిగ్గర్ చేస్తే ఈ క్యూలోకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. అవకాశం ఉంటే మీకు నేను అది కూడా చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ డెడ్ లెటర్ క్యూ. ఓకే, డెడ్ లెటర్ క్యూ ప్రస్తుతానికి మనం ఏం పెట్టుకోలేదు కాబట్టి నో డెడ్ లెటర్ క్యూ సెట్ ఫర్ దిస్ క్యూ. మానిటర్ చేసుకోవచ్చండి. వీ కెన్ మానిటర్ ద ప్రాసెసింగ్ మేడ్ ఇన్ ద క్యూ. ఈ క్యూలో అసలు ప్రాసెసెస్ ఎప్పుడు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి ఏంటని చూసుకోవచ్చు. ఈ క్యూ సర్వీస్ చాలా పాపులర్ అండి. ఇన్ఫ్యాక్ట్ నాసా కూడా దీన్ని వాడుతుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ నాసా ఎలా వాడుతుందంటే ఇప్పుడు మనం ఏదైనా నాసా వెబ్సైట్లో కానీ లేదా గూగుల్ సెర్చ్లోకి కానీ వెళ్ళి నాసాలో ఏదైనా ఒక ఇమేజ్ని కొట్టామనుకోండి, ఏదైనా ఒక వర్డ్ సెర్చ్ ఇచ్చామనుకోండి, ఓకే, వీనస్ ప్లానెట్ గురించి అడిగామనుకోండి, దాని గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ప్రాసెస్ అయ్యి మనకి డిస్ప్లే చేయాలి. ఈ ప్రాసెస్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే రిట్రీవ్ అవుతుందో చూపించడానికి ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా క్యూలో స్టోర్ అవ్వడానికి నాసా దాన్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇలాగ వేరియస్ సర్వీసెస్ ఉన్నాయండి. అవన్నీ ఈవెన్ రెడ్ బస్ అనే సర్వీస్ ఉంది కదా, బస్ బుకింగ్, అది కూడా మనకి ఈ SQS సర్వీసెస్ని వాడుకుంటున్నాయండి. సో ఇంకా ఉన్నాయండి. పిన్ ఇంట్రెస్ట్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా వాడుకుంటున్నాయి. సో
సో నెంబర్ ఆఫ్ మెసేజెస్ డిలీటెడ్, ఎంప్టీ రిసీవ్స్ ఏమున్నాయి, అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఏమున్నాయి, ఓకే, సెంట్ ఎన్ని, సైజ్ ఏంటి, రిసీవ్డ్ ఏంటి, ఓకే. అలాగే యూ కెన్ సీ అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ మెసేజెస్, ఇది డాష్బోర్డ్లో ఏంటి డేటా అవైలబుల్, ఓకే. నెంబర్ ఆఫ్ మెసేజెస్ దీన్ని ఎక్స్పాండ్ చేసి చూసుకోవచ్చు. అండ్ వీ కెన్ సీ సంథింగ్ లైక్ దిస్. ఈ విధంగా మనకి గ్రాఫ్ కనిపిస్తుందండి. మెసేజెస్ ఎలాగెళ్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది. ప్రస్తుతానికి అసలు మనది ఇంకా ఏమీ స్టార్టింగే లేదు కాబట్టి నాట్ విజిబుల్ నెంబర్ ఆఫ్ అసలు ఈ క్యూలో క్యూలో ఉండే మెసేజెస్ సర్వర్స్కి ఏదైతే కనిపించలేదో అవి ఇక్కడ స్టోర్ అవుతాయండి. సో దట్ వీ కెన్ ఐడెంటిఫై అండ్ సీ దట్ ఓకే, ఈ ప్రాసెస్ అనేది పనిచేయలేదు, ఈ ప్రాసెస్ అనేది ప్రాసెస్ అవ్వలేదు, ఈ క్యూలో ఉన్న మెసేజ్ అనేది ప్రాసెస్ అవ్వలేదు అన్న విషయాలు మనకి తెలుస్తుంది. అదే ఇది చూసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ దట్ హ్యావ్ బీన్ క్యూడ్, డిలేడ్, ఏదైతే మెసేజెస్ డిలే అయ్యాయో అవి ఇక్కడ కనిపిస్తాయండి. డిలేడ్ అంటే కొంచెం స్లోగా ప్రాసెస్ అవుతున్నాయి, లేకపోతే వెంటనే ప్రాసెస్ అవ్వలేకపోతున్నాయి, అలాంటివన్నీ అనమాట. ఓకే. అలాగే ఉన్న వాటిలో ఓల్డెస్ట్ మెసేజెస్ ఏంటి, ఇలాగా ఈ డాష్బోర్డ్లో ఇలాంటివి మానిటరింగ్ చేసి మనం చూసుకోవచ్చండి. ఎనీవేస్ ఇఫ్ యూ వాంట్ ఎన్క్రిప్షన్, మనం ఎన్క్రిప్షన్ పెడితే ఆ ఎన్క్రిప్షన్ యాక్సెస్ అంతా ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ ఎవరెవరు యాక్సెస్ చేసుకోగలరో ఏంటనేది జేసన్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ వీ కెన్ చేంజ్ దిస్ థింగ్ ఎనీ టైమ్ బై ప్రెస్సింగ్ దిస్ ఎడిట్ బటన్. ఓకే. అండ్ వీ కెన్ ఆల్సో ట్యాగ్స్ ఏం మనం పెట్టుకోలేదు కాబట్టి ట్యాగ్స్ విల్ బి నాట్ విజిబుల్. ట్యాగ్స్ అంటే ఇక్కడ ఏమి ఉండవండి. రైట్, సరే, ఫైన్. నెక్స్ట్ క్లాస్లో మనము ఎస్ఎన్ఎస్ సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ టైం బీయింగ్ ఇప్పుడు ఇది అండి క్యూని. నెక్స్ట్ మనం ఇప్పుడు క్యూస్ దగ్గర క్లిక్ చేద్దాము. విల్ గెట్ బ్యాక్ అండ్ వీ కెన్ సీ హియర్ దట్ ద ఎంటైర్ బేసిక్ డాష్ బోర్డ్ ఆఫ్ క్యూస్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకో 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఏంటంటే మెసేజెస్ ఇన్ ఫ్లైట్ అని కనిపిస్తుంది. ఓకే. ప్రస్తుతానికి ఒక మెసేజ్ క్రియేట్ చేయలేదు కనుక మనకి మెసేజెస్ 0. వీ విల్ క్రియేట్ ఎ మెసేజ్ సూన్. మనం మెసేజ్ క్రియేట్ చేద్దాము. ఇక్కడ ఆప్షన్ చూడండి, మెసేజెస్ ఇన్ ఫ్లైట్. మెసేజెస్ ఇన్ ఫ్లైట్ అంటే ఏవైతే క్యూలో ఉండి సర్వర్స్తో ప్రాసెస్ అవుతున్నాయో, క్యూ నుంచి సర్వర్ తీసుకుంది, సర్వర్ ఆ మెసేజ్ని ప్రాసెస్ చేస్తుంది. సో వాటిని ఏమంటామంటే ఆ టైప్ ఆఫ్ మెసేజెస్ని, అంటే ప్రాసెస్ అవ్వడానికి వెయిట్ చేస్తున్న మెసేజెస్ని మెసేజెస్ ఇన్ ఫ్లైట్ అని అంటాము. మనం ఇంకా మెసేజే క్రియేట్ చేయలేదు కనుక అది ఏ సర్వర్కి ఇవ్వలేదు. సో అప్పుడు మనకు కనిపించేది ఏంటంటే మెసేజెస్ ఇన్ ఫ్లైట్ అన్నది మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే. రైట్. ఓకే. సో మనం ఒకసారి మళ్ళీ క్యూలోకి వెళ్దామండి. ఆర్ అట్లీస్ట్ వి సెలెక్ట్ ద క్యూ. ఓకే. సో ఇక్కడ చూడండి, క్యూని సెలెక్ట్ చేయగానే నాకు ఏమొచ్చిందండి, డిలీట్ ఆప్షన్, సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్, అండ్ ఐ ఆల్సో ఎనేబుల్డ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఏన్ ఆప్షన్ కాల్డ్ యాక్షన్స్ అండి. ఒకసారి యాక్షన్స్ క్లిక్ చేద్దామండి. సో యాక్షన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఏమొస్తుందండి, సబ్స్క్రైబ్ టు అమెజాన్ ఎస్ఎన్ఎస్ కాన్సెప్ట్ ఆర్ కాన్ఫిగర్ ల్యాంబ్డా ఫంక్షన్ ట్రిగ్గర్. ఇది చూద్దామండి. కాన్ఫిగర్ ల్యాంబ్డా ఫంక్షన్కి ఈ మెసేజ్ని ఎలా ట్రిగ్గర్ చేస్తాము ఏంటి అనేది చూద్దాము. అండ్ వీ కెన్ ఆల్సో సెలెక్ట్ పర్జ్. పర్జ్ అంటే మేబీ డిలీట్ అండ్ బట్ నాట్ కంప్లీట్లీ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. బట్ ఎనీవేస్ వీ కెన్ సీ దట్. దాన్ని మనం చూద్దాం, డీటెయిల్గా చూద్దామండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీన్ని ఎలాగ సెలెక్ట్ చేసాం కదండి, లెట్ us సెలెక్ట్ ఇట్ అండ్ క్లిక్ సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్. ఒకసారి సెండ్ క్లిక్ చేద్దామండి. ఇక్కడ వెంటనే అడుగుతుందండి మెసేజ్ బాడీ ఏం పెడదాం అనుకుంటున్నాము. ఓకే, ఏదో ఒక మెసేజ్ రాయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ మెసేజ్ బాడీ టు SQS ఇన్ AWS అనేది రాశానండి. ఓకే. సో ఈ విధంగా నేను రాసుకున్నాను. ఓకే. డెలివరీ డిలే నాకేమి ప్రస్తుతానికి ఏమీ వద్దండి. మెసేజ్ యాట్రిబ్యూట్స్ అండి. కావాలి అనుకుంటే ఈ మెసేజ్‌తో పాటు కొన్ని ఎక్స్‌ట్రా వాల్యూస్ కూడా మనము సెండ్ చేసుకోవచ్చు. ఇవి ఆ యాట్రిబ్యూట్ తాలూకా డేటా టైప్, అంటే వాల్యూస్ ఇక్కడ 10 పెడితే స్ట్రింగ్ తీసేసి నంబర్ పెడతాము. ఇక్కడ డెసిమల్ పెడితే అప్పుడు కూడా నంబరే పెడతామండి. బైనరీ వాల్యూ ఏదైనా సెట్ చేస్తే బైనరీ, మిగిలిన కంటెంట్స్ అంతటికి స్ట్రింగ్స్ పెడతామండి. ఆ వాల్యూస్‌ని కూడా ఈ మెసేజ్‌తో పాటు మనం సెండ్ చేసుకోవచ్చు. ఓకే. రిసీవ్ మెసేజెస్, ఎడిట్ పోల్ సెట్టింగ్స్. ఈ పోల్ సెట్టింగ్స్ ఇందాక మనం పెట్టుకున్నాం కదండీ, ఇవన్నీ కూడా పోల్ సెట్టింగ్స్. మనం ఏం పెట్టుకున్నాము, మెసేజెస్ అవైలబుల్ ప్రస్తుతానికి ఏమీ లేవు. పోలింగ్ డ్యూరేషన్ 30 సెకండ్స్‌లో పోల్ అవ్వాలి. అంటే ప్రతి 30 సెకండ్స్‌కి వచ్చి చెక్ చేసుకుంటుందనమాట. మాక్సిమం మెసేజ్ కౌంట్ 10 మెసేజెస్ వరకు మనం పెట్టుకోవచ్చండి. పోలింగ్ ప్రోగ్రెస్ ఏమీ ఉండదు ప్రస్తుతానికి. అంతా ఏమీ జీరోనే ఉంటుంది. సో ఇక్కడ టాప్‌లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ సెండ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉందండి. లెట్ us క్లిక్ ఇట్. ఒకసారి క్లిక్ చేద్దాం. ఓకే. ఇక్కడ అడుగుతుంది చూడండి, మెసేజ్ యాట్రిబ్యూట్స్ ఏమంటుంది, యాడ్ న్యూ యాట్రిబ్యూట్, మెసేజ్ యాట్రిబ్యూట్స్ ఆప్షనల్. ఓకే. ఇన్వాలిడ్ మెసేజ్ యాట్రిబ్యూట్స్ నేమ్ ఫౌండ్. ఓకే. ఇది మనం సెలెక్ట్ చేసాం కనుక మెసేజ్ యాట్రిబ్యూట్ నేమ్స్ అడుగుతుంది. యూ కెన్ యూజ్ 256 ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్. ఓకే. ఇట్ షుడ్ బి ఆప్షనల్. ఆప్షనలే కదా, మరి ఎందుకు ఇవ్వమని అడుగుతుంది. ఇన్వాలిడా? నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా, ఏమి ఇవ్వకుండా ఇన్వాలిడ్ ఎందుకంటుంది. ఇన్వాలిడ్ మెసేజ్ క్యారెక్టర్స్ ఫౌండ్. మేబీ దీస్ డాట్స్ అలాంటివి ఏమి ఉండవే.
ఓకే. మెసేజ్ బాడీ, మెసేజ్ అట్రిబ్యూట్స్. ఓకే. ఇన్వాలిడ్ మెసేజ్ అట్రిబ్యూట్ నేమా? ఓకే. మెసేజ్ అట్రిబ్యూట్ నేమ్. ఓకే. మేబీ ఇట్ ఈస్ ఆప్షనల్ అనే అంటుంది మెసేజ్ అట్రిబ్యూట్స్. లెట్స్ టేక్ ఇట్ ఔట్ అండ్ సెండ్ మెసేజ్. యాహ్! అది నేను సెలెక్ట్ చేశాను కాబట్టి అడుగుతుందండి. ఇంకేం కాదు. యువర్ మెసేజ్ హాస్ బీన్ సెంట్ అండ్ రెడీ టు బి రిసీవ్డ్. ఇప్పుడు ఏదైనా ఒక సర్వర్ ఆ మెసేజ్‌ని రెడీగా రిసీవ్ చేసుకోవడానికి మనం అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే అది రిసీవ్ చేసుకుంటుందన్నమాట. బట్ ఎనీవేస్ లెట్ గో బ్యాక్ టు క్యూ అండ్ సీ ద మెసేజ్ స్టేటస్. ఓకే. సో, మెసేజెస్ ఒకసారి రిఫ్రెష్ చేద్దామండి. ప్రస్తుతానికి మెసేజెస్ అవైలబుల్ 0 వస్తుంది. లెట్ అస్ రిఫ్రెష్ ఇట్ అండ్ నౌ యూ కెన్ సీ మెసేజెస్ అవైలబుల్ యాస్ 1. ఒక మెసేజ్ ఉన్నట్టు ఇక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే. అలాగే అదే విధంగా ఇంకొక మెసేజ్‌ని కూడా క్రియేట్ చేద్దామండి. మై సెకండ్ మెసేజ్ టు SQS అని అందాం. AWS SQS సర్వీస్. ఏదైనా మెసేజ్ మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చండి దీనికి ఇక్కడ. టైమ్ డెలివరీ డిలే ఏదైనా మనం పెట్టుకోవచ్చు. అండ్ సింప్లీ వి నీడ్ థట్ అండ్ ప్రస్తుతానికి అది సరిపోతుందండి మనకి. అండ్ మెసేజెస్ అవైలబుల్ ఆల్రెడీ ఇక్కడ ఒకటి చూపిస్తుంది. ఇది కూడా ఓకే అయితే మనకి 2 కనిపిస్తాయండి. సో, వి హావ్ సెంట్ 2 మెసేజెస్. 2 మెసేజెస్ ఆర్ బీయింగ్ సెంట్. ఒకసారి అక్కడ క్లిక్ చేసి చూసుకుంటే ఒకసారి రిఫ్రెష్ చేద్దామండి. సో, మెసేజెస్ అవైలబుల్ యూ కెన్ సీ నౌ 2 మెసేజెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ప్రాసెస్. ప్రాసెస్ అవ్వడానికి క్యూలో మనం 2 మెసేజెస్‌ని పెట్టామనమాట. సో, మనం ఏం చేద్దామంటే లెట్ అస్ క్రియేట్ ఏ లాంబ్డా ఫంక్షన్ దట్ ట్రిగ్గర్స్ దీస్ మెసేజెస్. ఈ మెసేజెస్ ఎప్పుడు సర్వర్ వరకు రీచ్ అవ్వాలనేది ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసి దాన్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేద్దామండి. సో, నేను పక్క ట్యాబ్‌లో లాంబ్డా ఫంక్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఓకే. ఓకే. ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేద్దామండి. క్రియేట్ ఫంక్షన్. ఓకే. సో, డైరెక్ట్‌గా ఫంక్షన్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ అడుగుతుంది నన్ను ఆథర్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే స్టార్ట్ విత్ ఏ సింపుల్ హెలో వరల్డ్ ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ చేస్తావా? లేదా ఆల్రెడీ ఉన్న దాని నుంచి ఏమన్నా తీసుకుంటావా? బ్లూ ప్రింట్స్ నన్ను ప్రొవైడ్ చేయమంటావా? కంటైనర్ ఇమేజ్ అంటే డాకర్ ఏదైనా కనెక్ట్ చేస్తే అక్కడి నుంచి ఏదైనా సరే యాక్సెస్ చేయమంటావా? బ్రౌజ్ సర్వర్లెస్ యాప్ రిపాజిటరీ డిప్లాయ్ ఏ శాంపుల్ లాంబ్డా అప్లికేషన్ ఫ్రమ్ AWS సర్వర్లెస్ అప్లికేషన్ రిపాజిటరీ. లేదా AWS సర్వర్లెస్ అప్లికేషన్ రిపాజిటరీలో కొన్ని ఫంక్షన్స్ పడి ఉన్నాయి. అందులో నుంచి ఏమైనా సెలెక్ట్ చేసుకుంటావా అని అడుగుతుందండి. సో, హలో వరల్డ్ అయితే నేను క్రియేట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి నాకు డిఫాల్ట్‌గా సర్వీస్ కావాలి. అది ఎలా ఉండాలంటే ఫంక్షను నాకు ఆహ్, మెసేజెస్ ఆ క్యూస్‌ని ట్రిగ్గర్ చేయాలి. సో, యూజ్ ఏ బ్లూ ప్రింట్ సెలెక్ట్ చేస్తానండి. ఓకే. ఫ్రమ్ శాంపుల్ కోడ్ ఇక్కడ శాంపుల్ కోడ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అందులోంచి నేను ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అమాంగ్ ద బ్లూ ప్రింట్స్ ఐ కెన్ సెర్చ్ ఆల్ ద బ్లూ ప్రింట్స్ హియర్. నాకు ప్రస్తుతానికి కావాల్సిన బ్లూ ప్రింట్ నేమ్ దేనిది కావాలంటే SQS సర్వీస్‌ని ట్రిగ్గర్ చేయడానికి ఏదైనా కావాలి. సో, నాకిక్కడ యూజ్ SQS అని ఉంది కదండీ ఆప్షను. లెట్ అస్ చెక్ ఇట్. ఆహ్, SQS నేమ్ SQS ప్లోరల్ బ్లూప్రింట్ అట్రిబ్యూట్స్ SQS. SQS ఇది ఈ కిందది ఇద్దామండి. లెట్ అస్ చెక్ దట్ వి హావ్ గాట్ ఎనీథింగ్ ఆర్ నాట్. యాహ్! అన్ అమెజాన్ SQS ట్రిగ్గర్ దట్ లాక్స్ మెసేజెస్ ఇన్ ఏ క్యూ. యాహ్! ఇదేనండి. రెండిట్లో ఏదో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఇదే వస్తుంది మనకి. సో, లెట్ అస్ సెలెక్ట్ దిస్ SQS పోలర్ అండ్ దెన్ ఇఫ్ ఐ క్లిక్ కాన్ఫిగర్ క్లిక్ చేద్దామండి. హ్మ్. యాహ్! అదే వస్తుందిలెండి. నౌ లెట్ అస్ క్లిక్ ఆన్ కాన్ఫిగర్ హియర్. సో, ఇక్కడ నాకు కాన్ఫిగర్ క్లిక్ చేయగానే నాకు ఫంక్షన్ నేమ్ అడుగుతుంది అండి. ఓకే. ఇది దేనికి అంటే ఫంక్షన్ నేమ్ టు ట్రిగ్గర్ క్యూ QE 1 అని పెడదామండి. ఓకే. ఓకే. కిందన ఎగ్జిక్యూషన్ రోల్ ఎవరు చేయాలి అనంటే క్రియేట్ ఎ న్యూ రోల్ ఫ్రమ్ AWS పాలిసీ టెంప్లేట్స్. యూజ్ ఎన్ ఎగ్జిస్టింగ్ రోల్. క్రియేట్ ఎ న్యూ రోల్ విత్ బేసిక్ లాంబ్డా పర్మిషన్స్. సరిపోతుందండి. క్రియేట్ ఎన్ ఎగ్జిస్టింగ్ రోల్ విత్ బేసిక్ లాంబ్డా పర్మిషన్స్. లేదు అంటే వి కెన్ ఆల్సో సెలెక్ట్ దిస్ అండి. క్రియేట్ ఎ న్యూ రోల్ విత్ బేసిక్ లాంబ్డా పర్మిషన్స్. Select it. Okay, role creation might take a few minutes. Please do not delete the role and edit the trust or permissions policies in the role. Okay, remove చేయండి. Now trigger SQS queue. ఎప్పుడు ఏ క్యూని ట్రిగ్గర్ చేయమంటావు? ఓకే, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నువ్వు ఏ క్యూని ట్రిగ్గర్ చేయమంటావు చెప్పు నాకు అని అడుగుతుంది. సో, ఏ క్యూ ట్రిగ్గర్ చేస్తాం ఇందాక మనం క్రియేట్ చేసాం కదండి. ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుందండి క్యూ లిస్ట్ అంతాను. మనకు కావాల్సిన క్యూ ఇదే గనక ఇందాక మనం క్రియేట్ చేసింది కూడా ఇదే గనక సెలెక్ట్ దిస్ క్యూ. ఓకే. బ్యాచ్ సైజ్ ఎంతవరకు పెట్టుకుంటావు? బ్యాచ్ సైజ్ అంటే ఇక్కడ మాక్సిమం నంబర్ ఆఫ్ మెసేజెస్ టు రిట్రీవ్ ఇన్ ద సింగిల్ బ్యాచ్. ఒక సింగిల్ బ్యాచ్ రిట్రీవల్‌కి ఎన్ని మెసేజెస్‌ని పంపించమంటావు? మాక్స్ మనం ఎంతైనా పెట్టుకోవచ్చండి ఇది.
ఓకే. బట్ ఎనీవేస్ మనకంత అవసరం లేదు. ఈవెన్ నాకు 5 అయినా సరిపోతుంది. బ్యాచ్ విండో ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైమ్ టు గ్యాదర్ రికార్డ్స్ బిఫోర్ ఇన్వోకింగ్ ద ఫంక్షన్ ఇన్ సెకండ్స్. ఓకే. ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైమ్ టు గ్యాదర్ రికార్డ్స్. సో, ఎంత టైమ్‌లో గ్యాదర్ చేయమంటావు రికార్డ్స్ అన్నిటిలిని బిఫోర్ ఇన్వోకింగ్ ద ఫంక్షన్. ఫంక్షన్ ఇన్వోక్ చేయకముందు ఎంత టైమ్‌లో రికార్డ్స్‌ని గ్యాదర్ చేయమంటావు. మన టైమ్ పీరియడ్ కావాలంటే ఇవ్వొచ్చండి. ఆర్ లెట్ అస్ గివ్ అబౌట్ 5 సెకండ్స్ ఆఫ్ టైమ్. ఓకే. అండ్ అడిషనల్ సెట్టింగ్స్ కావాలంటే మనం పెట్టుకోవచ్చండి. రిపోర్ట్ బ్యాచ్ టైమ్ ఫిల్టర్స్ ఇవన్నీ కావాలంటే పెట్టుకోవచ్చు. ఫిల్టర్ క్రైటీరియా. బట్ రైట్ నౌ ఆల్ దీస్ ఆర్ ఆప్షనల్ అండి. ఇన్ ఆర్డర్ టు రీడ్ ఫ్రమ్ SQS ట్రిగ్గర్ యువర్ ఎగ్జిక్యూషన్ రోల్ మస్ట్ హ్యావ్ ప్రాపర్ పర్మిషన్స్. యెస్, ఐ షుడ్ హ్యావ్ ప్రాపర్ పర్మిషన్స్. ఆ ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నప్పుడే యాక్సెస్ చేద్దామని పెట్టేద్దామండి. దీన్నే ఇది కూడా అంటారు. పర్మిషన్స్ అలౌ చేయడం అని కూడా అంటారనమాట. ఓకే. యాహ్! ఫైన్. సో, లాంబ్డా ఫంక్షన్ కోడ్ డిఫాల్ట్‌గా జనరేట్ అవుతుందండి. ఇఫ్ యూ నో ద ప్రోగ్రామింగ్ దెన్ యూ కెన్ అండర్‌స్టాండ్ దిస్ కోడ్. బట్ దిస్ కోడ్ హాస్ బీన్ రిటెన్ ఇన్ node.js. అది డైరెక్ట్‌గా అది node.js ప్రోగ్రామింగ్ ఐడియా ఉంటే మనకి కంటెంట్ అర్థమవుతుందండి. అదర్‌వైస్ లెట్స్ లీవ్ ఇట్. ఎందుకంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తున్న ఆప్షన్ బట్టే ఇక్కడ కోడ్ అనేది జనరేట్ అవుతది. సో, డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఆటో జనరేటెడ్. మీరు కోడింగ్ ప్రస్తుతానికి అంత డీటెయిల్‌గా ఇది ఈ కోడింగ్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నౌ క్రియేట్ ఫంక్షన్. సో, ఫంక్షన్ క్రియేట్ అవుతదండి. ఇట్ విల్ టేక్ ఏ మినిట్ ఆర్ 2. ఇలాగ గ్యాదర్ చేసుకుంటుంది కదా మొత్తం అన్నీ కూడా. లెట్స్ వెయిట్. సో, నౌ యూ కెన్ సీ యువర్ లాంబ్డా ఫంక్షన్ ఓకే టు ట్రిగ్గర్ Q1 వాస్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్. ఓకే. చిన్న ఎర్రర్ వచ్చిందంటండి. క్రియేటింగ్ ద ట్రిగ్గర్ ద ప్రొవైడెడ్ ఎగ్జిక్యూషన్ రోల్ డస్ నాట్ హావ్ పర్మిషన్స్ టు కాల్, రిసీవ్ మెసేజెస్ ఆర్ ఎస్‌క్యూ సర్వీస్. ఈ పర్మిషన్స్ లేవంటండి దీనికోసం అని చెప్పేసి. ఓకే. ఏంటంట ఆన్ SQS లాంబ్డా స్టేటస్ కోడ్ 400 ఎర్రర్ వచ్చిందంట. ఎర్రర్ కోడ్ వచ్చిందంట. దట్ వీ కెన్ మోడిఫై అండి. సెలెక్ట్ ద ఫంక్షన్. ఓకే. ఇక్కడ మళ్ళా కావాలంటే మనం ఎడిట్‌లోకి వెళ్లి మోడిఫై చేసుకోవచ్చు. బట్ దట్ క్యాన్ బి డన్ ఇన్ వేరియస్ డిఫరెంట్ వేస్. ఓకే. రైట్. సో, ఇన్ ద న్యూ వెర్షన్ ఇక్కడ న్యూ వెర్షన్‌లో ఏమవుతుంది అంటేనండి ప్రాపర్ పర్మిషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తుంది. బట్ దట్ పర్మిషన్స్ టేకింగ్ ఈస్ నాట్ దట్ సింపుల్ అండి. పర్మిషన్స్ తీసుకోవాలి అంటే వీ హావ్ టు చేంజ్ సో మెనీ సెట్టింగ్స్. బట్ ఎనీవేస్ దిస్ ఈస్ హౌ వి క్రియేట్ క్యూస్ అండ్ దిస్ ఈస్ హౌ వి జస్ట్ దట్ క్యూస్ టు దిస్ లాంబ్డా ఫంక్షన్స్. ఓకే. ఇంతవరకు మీకు తెలుసుకోండి. ఇంటర్వ్యూ వరకు సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏమవుతుంది అంటే వన్స్ ఈ క్యూ ఇక్కడ ఎర్రర్ వల్ల ఆగిపోయింది. ఓకే. ఈ కోడ్ 400 ఎర్రర్ వల్ల ఓకే. ఇన్‌వాలిడ్ పారామీటర్ వాల్యూ ఎక్సెప్షన్ అని చెప్పేసి వస్తుంది కదా! ఇది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకేమొస్తుంది అంటే, ఈ క్యూ ఏదైతే ఉందో, ఈ క్యూని మనం క్రియేట్ అయిన తర్వాత కింద మనకి క్యూ అనేది మనకిక్కడ కనిపిస్తుందండి ఈ ఏరియాలో. ఈ ఫంక్షన్ కింద ఈ ఫంక్షన్ ఈ క్యూకి అసోసియేట్ అయ్యుంది అని చెప్తదనమాట అది. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తానంటే నేను లాంబ్డా ఫంక్షన్స్‌లోకి వెళ్లి ఒకసారి యాడ్ ట్రిగ్గర్ అనే ఆప్షన్‌ని ఎనేబుల్ చేస్తున్నానండి. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని SQS ట్రిగ్గర్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. SQS‌నే పెట్టుకొని ఏ క్యూని యాక్సెస్ చేయమంటావంటే ఈ క్యూ అని చెప్పానండి. బ్యాచ్ సైజ్ ఇదివరకులాగే మళ్ళా నేను ఒకసారి ఇస్తున్నాను నేను. బ్యాచ్ విండో అప్ టు హౌ మెనీ విండోస్ దట్ యూ కెన్ ప్రాసెస్ అని అడిగితే నేను 1, 2, 3 ఆర్ అట్‌లీస్ట్ 1 విండో. ఒక విండోకి ఎన్ని ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైమ్ గ్యాదర్ రికార్డ్స్ బిఫోర్ అది 1 సెకండ్ పెట్టుకున్నానండి ప్రస్తుతానికి. అండ్ యాడ్ అగైన్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. దాన్నే ఇంకొకలాగా ఇస్తున్నాను. బట్ ఐఎమ్ స్టిల్ గెటింగ్ ద సేమ్ ఎర్రర్ కోడ్ అండి. ఒకసారి పర్మిషన్స్ తీసేసి కూడా యాడ్ చేస్తాను. ఓకే. బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ ద సేమ్ ఎర్రర్. ఓకే. మేబీ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద న్యూ వెర్షన్. దీనికి త్వరలో రెక్టిఫికేషన్ వస్తుందనుకుంటున్నాను. ఎందుకంటే నేను సొల్యూషన్‌లో భాగంగా ఏం చేశానంటే, ఇది మీకు ఔట్ ఆఫ్ కాన్సెప్ట్ బట్ చెప్తున్నాను. ఐఎమ్ కన్సోల్‌కి వెళ్ళి నేను ఏ ట్రిగ్గర్ అయితే క్రియేట్ చేశానో ఆ ట్రిగ్గర్ తాలూకా ఏఆర్‌ని కాపీ చేసి పర్మిషన్స్ కూడా ఇక్కడ అలౌ చేయడానికి ట్రై చేశానండి. ఓకే. కస్టమర్ మేనేజ్డ్ ఫర్ దిస్ AWS లాంబ్డా బేసిక్ ఎగ్జిక్యూషన్ రోల్ పర్మిషన్స్ బౌండరీ ఇన్ ఔట్‌సెట్ అని ఉంది. ఓకే. దీన్ని ఇక్కడ పర్మిషన్స్ బౌండరీ దగ్గరికి వెళ్ళి ఈ చాలా రకాల వేరే సెట్టింగ్స్ వచ్చేస్తాయండి ఇక్కడ. ఇదన్నిటికి వెళ్ళిపోతున్న కొద్దీ మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే వి గెట్ ఇంటూ సమ్ అదర్ కాన్సెప్ట్ అనమాట. ఇక AWS అమెజాన్ SQS ఫుల్ యాక్సెస్ అని ఉంది కదా! ఐల్ సెలెక్ట్ అండ్ సెట్ బౌండరీ. చూడండి సెట్ పర్మిషన్స్ బౌండరీ. సక్సెస్‌ఫుల్లీ సెట్ పర్మిషన్స్ బౌండరీ టు AWS దీనికని ఇచ్చాను.
ఓకే. మేబీ దిస్ కుడ్ హెల్ప్. ఇలాంటివి చేయాల్సి ఉంటదండి పర్మిషన్స్. ఫుల్ యాక్సెస్ ఇచ్చాను ఎస్‌క్యూఎస్‌కి. లెట్ అస్ గో టు ఇట్ హియర్ అండ్ సెలెక్ట్ అండ్ రీక్లిక్ ఇట్. మీరు చూస్తున్నారు కదండీ! ఇక్కడ ఎన్ని సార్లు చేసినా సరే నాకు అదే ఎర్రర్ నాకు అప్‌డేట్ అవుతా వస్తుందనమాట. సో, యాక్చువల్‌గా అది సొల్యూషన్ అండి. వి కెన్ సింప్లీ గో హియర్ అండ్ వీ కెన్ యాడ్ సమ్ పర్మిషన్స్ టు దిస్ అనమాట. ఈ బౌండరీస్ అయ్యి పెట్టేసి ఇక ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ ఫుల్ యాక్సెస్ ఇచ్చినా సరే నాకు అదే ప్రాబ్లమ్ అనేది ఈ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ నుంచి నాకు ఫేస్ చేస్తున్నాను నేను. బట్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు యాడ్ ద ట్రిగ్గర్. ఎందుకంటే ఇక్కడ నాకొచ్చే స్టేటస్ కోడ్ ఏంటంటే 400 అండి. ఇన్‌వాలిడ్ పారామీటర్ వాల్యూ ఎక్సెప్షన్ అని చెప్పేసి వస్తుంది. ఇట్ సేస్ దట్ సమ్ పారామీటర్స్ హావ్ నాట్ బీన్ గివెన్ ప్రాపర్‌లీ అంటుంది. డిఫాల్ట్ సైజెస్ ఉంచుతాను నేను. లెట్స్ కంటిన్యూ విత్ ద డిఫాల్ట్ చూద్దాము. యాహ్! స్టిల్ ఐ యామ్ గెట్టింగ్ ద సేమ్ ఎర్రర్ అండి. ఓకే. సో, యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఇక్కడ వన్స్ ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇన్ ద లాంబ్డా ఫంక్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుందండి అది. గో టు ఫంక్షన్స్ టాబ్, ఎంటర్ టు ద ఫంక్షన్, ఎంటర్ ఇంటూ ద ఫంక్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే. వెంటనే ఇక్కడ మీరు మానిటర్‌లోకి వెళ్లారు అనుకోండి. ఇక్కడ మన ఎస్‌క్యూఎస్‌లోకి వెళ్లి దీన్ని సెలెక్ట్ చేసుకొని వెన్ యూ క్లిక్ ఆన్ టు ద మానిటరింగ్ ఇట్ విల్ డెఫినైట్‌లీ షోస్ యూ దట్. ఇక్కడ మీకది కంప్లీట్‌గా కనిపించే అవకాశం ఉంటదండి. ఓకే. ఇక్కడ మానిటర్‌లో మనకి కనిపిస్తుందనమాట. ఫస్ట్ మానిటర్ ఏంటంటే అప్రాక్సిమేట్ ఏజ్ చూసారా ఇక్కడ? అప్రాక్సిమేట్ ఏజ్ ఆఫ్ ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. లెట్ అస్ సెలెక్ట్ ఇట్. జూమ్ చేద్దాము. జూమ్ చేస్తే ఇక్కడ చూసారు కదా! అప్రాక్సిమేట్ ఏజ్ దానిది ఎలా కంటిన్యూ అయింది ఏంటి? ఎన్ని సార్లు మెసేజెస్ సెండ్ అయిందో చూడండి. ఆల్ దీస్ టైమ్స్ నేను ఎన్ని సార్లు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేశానో అన్ని సార్లు నాకు మెసేజెస్ అనేవి సెండ్ అవుతూనే ఉన్నాయండి. ఇక్కడ చూసుకోండి మీరు అప్రాక్సిమేట్ ఏజ్ ఆఫ్ ఓల్డెస్ట్ మెసేజ్. ఈ ఓల్డెస్ట్ మెసేజెస్ ఏమున్నాయో చూసుకోండి. పాత మెసేజెస్ టైమింగ్ అనమాట ఇవన్నీ కూడా. ఇలా గ్రాఫ్‌లో ఓల్డెస్ట్ మెసేజెస్ లింక్స్ కనిపిస్తా ఉంటాయి. సపోజ్ నాకు ఇది చూసుకున్నారనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్నారండి. అప్రాక్సిమేట్ నంబర్ ఆఫ్ మెసేజెస్ డిలేడ్. ఓకే. నాట్ విజిబుల్. ఏంటి ఈ గ్రాఫ్స్ అన్నీ మనకిక్కడ అలా మెయింటైన్ అవుతా ఉంటాయి. ఇక్కడ చూడండి విజిబుల్ మెసేజెస్ విజిబుల్ దగ్గర చూసారా? ఈ గ్రాఫ్స్‌లో నాకు ఆ మెసేజెస్ ఎన్నైతే వెళ్ళాయో ఎన్నంటిని నాకు తెలుస్తుంది. అలాగే ఈ గ్రాఫ్ చూసుకుంటే ఎన్ని మెసేజెస్ సెంట్ అయ్యాయో తెలుస్తది. ఓకే. సో, ఇక్కడ చూడండి మీరు నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఎన్ని మెసేజెస్ సెంట్ అయ్యాయో. సో, దీస్ ఆర్ ఆల్ ది అవైలబుల్ మెసేజెస్ సెంట్. నంబర్ ఆఫ్ మెసేజెస్ సెంట్ 0 అని ఇక్కడ చూడండి. స్టార్టింగ్ నాకు ఎన్నొచ్చిందండి మెసేజెస్ సెంట్ 0 వచ్చింది ఈ పీక్ టైమ్‌లో. కానీ తర్వాత చూసారా నంబర్ ఆఫ్ మెసేజెస్ సెంట్ 2 అని వచ్చింది. ఓకే. సో, ఫంక్షన్ ట్రిగ్గర్ చేసుకుంది. క్లిక్ అవ్వడం అదైతే సక్సెస్ అయినట్టే మనం. సో, ఒకసారి క్యూస్‌కెళ్దాము అండ్ లెట్ అస్ సీ మెసేజెస్ అవైలబుల్ 2 ఉంది కదా! ఒకసారి రిఫ్రెష్ చేద్దామండి. యాహ్! ఇక్కడ 2 రాకూడదండి. మెసేజెస్ అన్నీ కూడా ఇంకా కంప్లీట్ అయిపోతే మనకి 2 అని రాకూడదు. అయిపోయాయి అని రావాలనమాట. ఇక్కడ 0 వచ్చేయాలి. 0 వచ్చేస్తే యూ విల్ బి సక్సెస్. ఓకే. చెప్పాను కదండీ! ఎవ్రీ టైమ్ మనకి సక్సెస్ అవ్వాలని లేదు. బట్ రిమెంబర్ ద ప్రాసెస్. ప్రాసెస్ అయితే రిమెంబర్ జేసుకోవాలి మనం బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను ఔట్ ఆఫ్ కాన్సెప్ట్ రోల్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ. ఓకే. లెట్ మీ రిమూవ్ ద రోల్. రోల్స్ అనవసరంగా పెట్టుకోకూడదండి. ఓకే. సో, ఆ ఐఎఎం అకౌంట్‌లోకి వెళ్లి, రోల్స్‌లోకి వెళ్లి నేను ఆ రోల్‌ని డిలీట్ జేసేసాను. సో, దెన్ ఐ విల్ కమ్ టు ట్రిగ్గర్. ఫంక్షన్స్‌కొచ్చేసి ఐ విల్ సెలెక్ట్ ద ఫంక్షన్ అండ్ ఐ విల్ డిలీట్ ద ఫంక్షన్. సో, ఐ హావ్ డిలీటెడ్ ద ఫంక్షన్. సో, ఇక్కడ నాకు లాంబ్డా ఫంక్షన్స్ ఏమీ లేవండి. సో, లెట్స్ క్లోజ్ ద లాంబ్డా ఫంక్షన్ అండ్ ఫైనల్లీ కమ్ బ్యాక్ టు దిస్ క్యూ సర్వీస్ అండ్ డిలీట్ ఇట్. డిలీట్ ఇట్ అండ్ సింప్లీ ప్రెస్ డిలీట్. సో, క్యూ కూడా మనకి డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే బికాస్ క్యూస్ ఆర్ చార్జబుల్ ఎవ్రీ టైమ్ అది సెంట్ అవుతూనే ఉంటది. లిస్ట్‌లో ఉంటూనే ఉంటది. సో, దట్స్ వై మనకి ఆ ఇబ్బందులు లేకుండా, ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలంటే డెఫినైట్‌లీ వి హావ్ టు డిలీట్ ఇట్. ఓకే. సో, ఒకసారి క్రియేట్ క్యూలోకి వెళ్తే మళ్ళీ కొత్త క్యూ ఉంటది గానీ ఆల్రెడీ క్యూస్‌లోకి డాష్‌బోర్డ్‌లోకి వెళ్తే వి షుడ్ సీ నో క్యూస్. ఓకే. దెన్ ఇట్ ఈస్ నాట్ చార్జబుల్ అని అర్థం అనమాట. సో, దిస్ ఈస్ హౌ వి డూ ఎస్‌క్యూఎల్ సర్వీస్ అండి. సూన్ నేను ఎస్ఎన్ఎస్ సర్వీస్ కూడా మీకు ల్యాబ్ చేసి నోట్స్ అది పెడతాను. క్లాస్ కూడా పెడతాను. అండ్ దట్ కంక్లూడ్స్ అవర్ కంప్లీట్ AWS కోర్స్. ఓకే. ఫైన్. థాంక్ యూ.